హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు నెవర్ బ్యాక్. 10వ తేదీ అయితే నేనైతే ఇండియాకి అయితే వచ్చేసాను కోవైట్ నుంచి. మళ్ళీ 22వ తేదీ మళ్ళీ అయితే కోవైట్కి వచ్చాను. ఒక 12 రోజులు గ్యాపే, అంతకంటే ఎక్కువ లేదు. 10 రోజుల కల్లా మళ్ళీ వచ్చానంటే అందరూ ఎలా అనుకుంటారో మీకు కూడా తెలుసు. ఆఖరికి మీరు కూడా అనుకుంటారు ఏంది 10 రోజుల్లో మళ్ళీ రావటం అని. 22వ తేదీ కోవైట్కి అయితే వచ్చేసాను. 10 రోజుల కల్లా మళ్ళీ కోవైట్కి వచ్చినానంటే ఎంత పెద్ద సమస్య వచ్చిందో అని మీరు కూడా అనుకుంటారు. నిజంగానే పెద్ద సమస్య అయితే వచ్చింది. కానీ నేను చెప్పాలన్నా చెప్పలేను. కానీ నా పని, నేను అనుకున్న పని సక్సెస్ అయిన రోజు ఖచ్చితంగా చెప్తాను. 10 రోజుల కల్లా మళ్ళీ ఇంకో 2 టికెట్లు అంటే రాను పాను చాలా ఖర్చు అయ్యింది. కానీ నేను అనుకున్న పని జరుగుతుందా జరగదా నాకైతే తెలీదు. అంతా దేవుడి మీద అయితే వేసేసాను. జూన్ నెల 15వ తేదీ నేను అనుకున్న పని జరిగిందా జరగలేదా అయితే నాకైతే తెలుస్తుంది. జరిగినా జరగకపోయినా మాత్రం మీకైతే వీడియో తీస్తాను. జరగకపోతే ఇలా జరిగింది నేను నాకైతే అని చెప్పైనా చేస్తాను. లేదా జరిగిందా హ్యాపీగా వీడియో అయితే తీసి మీకైతే అప్లోడ్ చేస్తాను. పిల్లలకి అన్నం ఎలా దొరుకుతుంది అంటే చూడండి, ఈ విధంగా పెడతారు కోవేటోళ్ళు. అది పిల్లలకు సంబంధించింది ఫుడ్. ఓయ్ ఓయ్ ఓయ్, కమింగ్ కమింగ్ కమింగ్. వేర్ యువర్ ఫ్రెండ్? చూడండి, మంచి ఫ్రెండ్ ఇంకోటి ఉండాలి. మీకు వీడియోలో కూడా పెట్టాను. వాటర్ ఇక్కడైతే ఉంటాయి, వాటర్ కూడా ఉంటాయి. వాటర్ డ్రింక్ వాటర్, డ్రింక్ వాటర్. యూ మిస్ మీ, కమ్ కమ్ కమ్. చాలా మిస్ అయినట్టుంది. ఇలాంటి సమస్య వచ్చేదని నేను అనుకోలేదు. అంత పెద్ద సమస్యనైతే ఈరోజు అయితే నేను ఎదుర్కొంటున్నాను. 3-4 సంవత్సరాల నుంచి కష్టాల మీద కష్టాలు దేవుడు పెడతానే ఉన్నాడు. ఈ కష్టాల్లో నుంచి బయటపడే రోజు ఎప్పుడు వస్తుందా అని నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఈ 6 ఏళ్ళ కోవిడ్ లైఫ్లో మనుషుల కంటే కూడా నేను పిల్లలతోనే ఎక్కువ మాట్లాడుంటాను. ఎందుకంటే నేను ఫస్ట్ ఉన్న ఇంట్లో కూడా పిల్లలు ఎక్కువ, వాళ్ళు పిల్లల్ని పెంచుకుంటారు. రెండో ఇంట్లో పోయినప్పుడు కూడా ఆ ఇంట్లో కూడా పిల్లలు ఉన్నాయి. బయటకు వచ్చిన తర్వాత కూడా ఆడ ఏ వీధిలో బట్టి నేను పిల్లలేను, ఏ చెత్తబుట్ల కాడ పిల్లలేను. ఇక్కడ కుక్కల కంటే కూడా పిల్లలు ఎక్కువ. అన్నీ చెప్తాను కానీ అసలు విషయం చెప్పలేదు. కోవిడ్కి వచ్చినాక తర్వాత రోజైతే నేనైతే కంపెనీకి అయితే బయలుదేరుతున్నాను. ఇది ఫస్ట్ రోజు. నేను ఇండియాకి పోయిన తర్వాత మళ్ళీ కోవైట్కి వచ్చి ఈరోజైతే నేను కంపెనీకి అయితే మాట్లాడినట్టుకైతే వెళ్తున్నాను. కంపెనీకి పోతున్నానంటే కంపెనీలో సమస్య అని అనుకోవద్దు. ఎందుకంటే నాకు కంపెనీలో ఏ సమస్య రాలేదు, మంచి కంపెనీ. కానీ నాకు బయట అయితే కోవైట్లో బయట అయితే నాకు పెద్ద సమస్య అయితే వచ్చింది. ఆ సమస్య వల్లే నేనైతే ఈరోజైతే తిరుగుతున్నాను. సమస్య అంటేనా కానీ ఆ సమస్యను కొంచెం కూడా చెప్పట్లేదని మాత్రం ఏమనుకోవద్దు. ఎందుకంటే ఖచ్చితంగా మొత్తం ఒక 2 వీడియోలు కానీ 3 వీడియోలు కానీ ఎలాంటి సమస్య, ఎందుకు వచ్చింది ఆ సమస్య అని చెప్పి వీడియోలు అయితే ఖచ్చితంగా రేపు నెల 15వ తేదీ తర్వాత అయితే అప్లోడ్ చేస్తాను. అప్పుడు దాకా అయితే ఇదైతే చెప్పలేను. రా, ఒక సెల్ఫీ తీసుకున్నారా? తాగు 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 తాగువే. ఇన్ని రోజులు ఈ పిల్లలకు అరబ్బీ, ఇంగ్లీష్ మాత్రమే వచ్చాయి. ఎందుకంటే ఇది అరబ్ దేశం కాబట్టి ఇక్కడ మాట్లాడేది 2 లాంగ్వేజ్లే కాబట్టి అనుకున్నాను. ఇన్ని రోజులు మొత్తుకొని చెప్తానే ఈ సరిత ఇన్నేటి కాదు. ఇవి వచ్చి రాని భాషలు ఏమన్నా నాతో ఇన్ని మాట్లాడినాయో ఏమో తెలియదు. కానీ ఈరోజు తెలుగులో మాట్లాడితే నీళ్ళు తాగని చెప్పి ఖచ్చితంగా నీళ్లు పోయి తాగింది. అది ఇది తెలుగు వచ్చాదని ఇప్పుడు అర్థమైపోయింది. ఇంకా నాకు టైం అయితే అయిపోయింది. దానికైతే బాయ్ చెప్పేసి నేనైతే వెళ్తున్నాను. రోడ్డు అయితే దాటుకొని అవతలకి వెళ్ళాలి. నాకైతే బస్సుకి అయితే టైం అయింది. ఆ బస్సు వెళ్ళిపోతే మళ్ళీ బస్సు రాదు. మళ్ళీ మరుసటి రోజు అయితే కంపెనీకి అయితే వెళ్ళాలి. ఆ విధంగా ఉంటుంది. ఒక్కసారే వస్తుంది బస్సు. ఆ టయానికి మనం ఖచ్చితంగా అక్కడ ఉండాల్సిందే. ఒక రౌండ్ బార్డర్ కాడ అయితే దవ్వార్ అంటారు. ఆ దవ్వార్ కాడ అయితే నేనైతే బస్సు అయితే ఎక్కుతాను. ఈ ఉమేరి అనే ఏరియా ఇది. దీని పేరు కోవైట్లో ఉన్న వాళ్ళకైతే ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది ఈ ఏరియా గురించి, ఈ ప్లేస్ గురించి. ఇది మెయిన్. కోవైట్ వాళ్ళు ఎక్కువగా ఉంటారు. మన ఇండియా వాళ్ళు అయితే చాలా తక్కువగా ఉంటారు. అన్ని కోవైట్ ఇల్లులు సైలెంట్గా ఉంటుంది. మనశ్శాంతిగా ఉండాలి, మనశ్శాంతిగా బతకాలన్న వాళ్ళు ఇక్కడైతే ఈ ఏరియాలో అయితే బాగుంటుంది ప్లేసు. మనశ్శాంతిగా ఏ రచ్చ ఉండదు, ఏ సౌండ్ ఉండదు, సైలెంట్గా ఉంటుంది. ఈ ఏరియా కూడా చాలా క్లీన్గా ఉంటుంది. ఈ ఏరియాలో పోలీస్ చెకింగ్ కూడా చాలా తక్కువ. చెకింగ్ తక్కువ అంటే అసలు రారని కాదు. మామూలుగా పరవానియా, ఈ సాల్మియా, కైతాను, మహబుల్లా ఇలాంటి ఏరియాల్లో కల్లా కూడా ఈ ఏరియాలో కొంచెం తక్కువగా ఉంటుంది చెకింగ్ అనేది. ఇక్కడ కనిపిస్తున్న ఫ్రిడ్జ్లో అయితే మిగిలిపోయిన అన్నం ఏవైనా కూడా ఎవరికన్నా అన్నం ఇవ్వాలి అనుకున్న వాళ్ళు అలాంటి వాళ్ళు తెచ్చి ఇక్కడైతే
ఫుడ్ అయితే పెడతా ఉంటారు. లేని వాళ్ళైతే ఫుడ్ కావాలి అనుకున్న వాళ్ళైతే ఇక్కడికి వచ్చి ఫుడ్ అయితే ఎత్తుకోబోతారు. ఇలా కువైట్లో చాలా చోట్ల అయితే ఉంటుంది. ఈ కువైట్ వాళ్ళే సెట్ చేస్తారు. యువతల వాటర్ కూడా పెట్టున్నారు. ఈరోజైతే ఫుడ్ ఏం లేదు, కానీ నేను రోజు వస్తా కాబట్టి రోజు చూస్తా, రోజు కూడా ఫుడ్ ఉంటుంది. ఇక్కడైతే చాలా మంది ఫుడ్ అయితే తీసుకొని పోతా ఉంటారు. నేను చూస్తూ ఉంటాను, కానీ నేనైతే అలాంటి వీడియోలు తీయను. ఎందుకంటే తీసుకునే ఫుడ్ని కూడా తీసుకోకుండా అలా పెట్టేసి పోతారు వాళ్ళు. అలా చేస్తే వాళ్ళ నోటికాడ ఫుడ్ తీసినట్టే మనము. చూసారు కదా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.